అందరికీ నమస్కారం. నేను మాజీ 33వ డివిజన్ కార్పొరేటర్ని. సమస్యల నుంచి అరన్న బుధవారం రోజు చివాకులు చేస్తున్నాడు. అది తప్పు అని అరన్న గారికి మరోసారి అలా అవాకు తెలిసి తెలవక మాట్లాడదు. అరన్న గారు, మీరు పెద్దలు, మీరు గతంలో మీకు ప్రజల గురించి మీకు ప్రత్యేక అవగాహన ఉంది. అది చేయడానికి మరి కూల్చివేస్తేనే ప్రజలకు ముందు అభివృద్ధి అనేది తెలుస్తుంది. మరి మా డివిజన్లకు ప్రత్యేకంగా మా డివిజన్లకు వచ్చి చూడు, మా డివిజన్లో ఎంత వరకు నడుస్తుందో. ప్రతిరోజు నిత్యం ప్రజాసేవలో మునిగి ఉంది. మేము ప్రతిదీ మా ఎమ్మెల్యే గారు సలవతోటి మేము ఏం చేశాము అనేది మీకు ముఖ్యంగా మేము వస్తే మీకు చూపెడతాను. అరన్నా, మేము మా ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నాడో రాత్రి పగలు అనకుండా మా డివిజన్లకు అన్నా ఇది సంగతి అంటే ఏ ఎమ్మెల్యే గారు వచ్చి కూడా మాకు అలాంటి పనులు చేయలేదు. స్పాట్లో ఆ గతంలో బ్రిడ్జి కూలిపోయి ఉన్నాయి, శిలలో ఉన్నతో మాజీ ఎమ్మెల్యే గారు వచ్చేసి దీన్ని బ్రిడ్జి అనేది త్వరలో చేస్తా అని చేయలేకపోయారు. మా ఎమ్మెల్యే గారికి చెప్తే స్పాట్లో 3 బ్రిడ్జిలు శాంక్షన్ చేసి మంచి కరబులతో లైటింగ్ అయినా పర్లేదు. మా రోడ్డు సీసీ రోడ్డు ఈ మన గల్లీలో ఈ గత పరిపాలన పాలక వర్గం నుంచి కూడా చూసిన దాఖలు లేరు. దాన్ని పట్టించుకున్నాడు. అన్నా ఇది పరిస్థితి అన్నా ఎవరు చూడలేరు. అందులో సిఎస్ఆర్ నిధులతోటి మా ఎమ్మెల్యే గారు అన్నా ఇది పరిస్థితి అంటే సీనా ఇదని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు వెళ్ళి అంది సహకరించి అంది త్వరలోనే రోడ్డు ముగించేశారు. గతంలో ఒక 95% ఒక చిన్న గల్లీలు తప్ప మన డివిజన్లో ఇంతవరకు ఏమి పనులు లేవు. మా డివిజన్లో సిరీస్ లైట్లైనా పర్లేదు, లైటింగ్ అయినా చూడండి, వాటర్ లైన్స్ అయినా ప్రతి ఒక్కటి ఇక గతంలో చేసిన కన్నా అభివృద్ధి కన్నా ఇంకా అభివృద్ధి మా ఎమ్మెల్యే గారు రాజశేఖర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది.